నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ సన్నగా ఎలా చేయాలో చూడండి. షోల్డర్ కుట్ అనేది బ్యాక్ సైడ్కి ఉండాలి. ఇప్పుడు 1.5 వెడల్పు ఉండేలా క్రాస్ పీసులు తీసుకోండి. క్రాస్ ఉండేలా జాయిన్ చేసుకోవాలండి. తెలియకపోతే ఇలా పెట్టుకుని చూడండి. ఇలా పెట్టారు అంటే వీలా వస్తుంది, ఒకే షేప్లో పెట్టారంటే. ఆపోజిట్లో పెట్టారు అంటే ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా రావాలి. ఇలా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా వీ షేప్లోకి తీసుకొని ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోండి, క్రాస్ ఉండేలా. ఇప్పుడు ఈ కుట్టు అనేది ఇలా ఓపెన్ చేసుకొని పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. దీన్ని నెక్కి ఇలాగా కుట్టు పైకి ఉందా లేదా చూసుకుని రౌండ్ మొత్తం కూడా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. కుట్టు అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలి. జాయింట్ వచ్చిన దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ అనేది కరెక్ట్గా నేను ఎక్కడైతే స్టిచ్ వేసానో అక్కడే ఇలా పెట్టుకుని ఇలా టైట్గా పట్టుకోండి. ఎంత టైట్గా పట్టుకుంటే మనకి అంత సన్నగా వస్తుంది ఫినిషింగ్ అనేది. చివరి కుట్టు పడేలాగా చివరి వరకు కూడా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి. కొత్త వారైతే కొంచెం నిదానంగా వేసుకోండి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది. ఇలా రావాలండి. ఫుల్ వీడియో కింద ఉంటుంది, చెక్ చేయండి.